వాహిని మీడియా ప్రేక్షకులు నా నమస్కారాలు. ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మా పూర్వీకులు మా పెద్దలు నుంచి నేను అనుభవ వైద్యం నేర్చుకున్నాను. ఆ వైద్యము మీకు తెలియజేయడం కోసము ఈరోజు ఈ ఛానల్ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ప్రతి ఒక్కరికి పంటి సమస్యలు అనేది ఈ కాలం సహజంగా వచ్చేస్తున్నాయి. పిల్లలకి చిన్న ఉన్నప్పటి నుంచి చాక్లెట్లు పెట్టడం వల్ల తొందరగా పళ్ళు పుచ్చిపోవడము, తొందరగా పళ్ళు చిగుళ్ళు లూజు కావడము, పురుగులు రావడము, ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే వయసు మీద పడ్డ వాళ్ళకి పంటి నొప్పులు, పళ్ళు లూజు కావడము, చిగుర్ల వాపులు, పళ్ళల్లో నోట్లో దుర్వాసన, ఇట్లాంటివన్నీ అనేక సమస్యలు వస్తున్నాయి. పూర్వకాలంలో ఇటువంటి సమస్యలు ఏవి రాకుండా ఉండేవి. ఎందుకంటే వాళ్ళకి చాక్లెట్లు ఏం లేవు, తింటే ఇంట్లో అన్నం తినాలి, లేకుంటే పండ్లు పలహారాలు ఇంత నానాకవన్నీ చాక్లెట్లు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని చాక్లెట్లు అంట అవంటే ఇవంటే తినడం వల్ల ఈ పంటి సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక మంచి పరిష్కారము ఈరోజు మీకు చూపిస్తాను. మా పెద్దలు మా గురువులు చేసుకొని మేము మా గుడాలలో ఇదే పేస్ట్ గిస్ట్ ఏది లేదు, దీన్నే వాడుకుని మా పండ్లు బాగా చక్కగా గట్టిగా దృఢంగా ఉండేటివి. మాంసం తిన్నా ఏది తిన్నా అది అరిగించుకునే శక్తి మాకుంది. ఇప్పుడు అవి మీకు చూపిస్తాను, చూడండి. ఒకటి తంగేడు, అడవిలో దొరుకుతుంది. మన బంజరు భూములలో పొలాల్లో గట్లకి కానీ ఉంటుంది తంగేడు. దీన్ని తంగేడు అంటారు. ఇవి తంగేడు లేత ఆకులు కొనలు తెచ్చుకోవాలి. మరొకటి తుమ్మ చెక్క, నల్ల తుమ్మ చెక్క అంటారు దీన్ని. ఈ నల్ల తుమ్మ చెక్కని మన చెక్క చెట్టు పైన చెక్కుకోవాలి, లోపల ఇట్లా కంట రావాలి. ఈ రెండు తెచ్చుకోవాలి. అడవిలోకి వెళ్ళి ఈ రెండు మంచిగా ఏడంటే ఆడ తెచ్చుకున్నా మంచి అడవి ప్రదేశంలో బాగా ఉండే చోట తెచ్చుకొని దీనిని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ చెక్కని బాగా ఇట్లా తీసేయాల. ఈ చెక్క ఉంటుంది కదా, ఈ చెక్క తెచ్చుకొని ఈ పైది తీసేయాల. ఈ పైది ఇట్లా తీసేసి ఇట్లా దీన్ని తీసుకోవాలా మనం మందులోకి. దీన్ని మళ్ళీ ఇట్లా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఇట్లా సన్నగా ముక్కలుగా ఇట్లా సన్నగా ముక్కలుగా చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టుకొని బాగా అవి రెండు ఆరబెట్టుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్నాక దాంట్లోకి లవంగాలు తీసుకోవాలి. ఇవి ఇట్లా లవంగాలు మనకి తెలుసు, మన ఇంట్లో ఉంటాయి. మన వంటింట్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ఇట్లా లవంగాలు. ఈ లవంగాలను ఒక అర్ధ కేజీ మొత్తం ఆ రెండు అర్ధ కేజీ అయింది అనుకోని ఒక 100 గ్రాములు కానీ 50 గ్రాములు కానీ లవంగాలు తీసుకొని దానికి తగినంత ఉప్పు ఎంత తీసుకోవాలా, తగినంత ఒక 5-6 స్పూన్లు దాంట్లోనే ఆ పౌడర్ని కలుపుకొని మొత్తం దాన్ని అంతా భద్రపరచుకొని ఉదయము మనం పేస్ట్ అవసరం లేదు. ఇంకా పేస్ట్ అవసరం లేకుండా ఇది కొంచెం వేసుకొని మనం బాగా చేతిలో కానీ లేకుంటే చేతిలో వేసుకొని బ్రష్తో కానీ అద్దుకొని బాగా పండ్లు తోమినాం అనుకోండి, పళ్ళల్లో బాగా కిందికి పైకి చిగురులకు తోమినాం అనుకోండి, చిగురు బాగా గిట్టిబడి ఆ పళ్ళల్లో నోట్లో దుర్వాసన, పండ్లు పుచ్చిపోయినా, చిగుర్లు వాపు ఉన్నా, ఏ సమస్యలున్నా, పంటి సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పూర్తిగా పరిష్కారమే. పళ్ళు బాగా గట్టిగా దృఢంగా ఉంటాయి. వానికి 100 సంవత్సరాలు వచ్చినా ఆ పండ్లు అనేవి బాగా గట్టిగా ఉంటాయి. ఇంకా వాడు ఏది తిన్నా ఏం చేసినా మంచి ఆరోగ్యంగా బలంగా ఉంటారు. మనకు పండ్లు బాగుంటేనే మన ఆరోగ్యము బాగుంటుంది. పండ్లు బాగుంటే మనం మంచి ఏది తిన్నా కానీ అది అరుగుతుంది. పండ్లు బాగాలేకుంటే ఏది తిన్నా అరగదు. కాబట్టి పండ్లు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనేది. కాబట్టి దీనిని చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి ఈ మూలికలు మీకు చూపించిన దీనిని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ప్రతి ఒక్కరు తయారు చేసుకొని వాడుకోండి. ఒకవేళ మీరు తయారు చేసుకోలేము అంటే మా దగ్గర దొరుకుతుంది, మేము తయారు చేసి మీకు ఇస్తాము. దానికి తగిన ఖర్చును మేము తీసుకుంటాము. కావాలంటే మీరు మా నెంబర్ ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు.
ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను.